హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్లారా, ఈ యొక్క దినం నాడు మనము దేవుని యొక్క మాటలను మనము ఆలకించువారిగా ఉందాం. దేవుని యొక్క మాటలను ఆలకించడానికి ముందుగా మనము ప్రార్థనతో మనం దేవుని యొక్క మాటలను మనము ఆలకించువారిగా ఉందాం. కాబట్టి దయచేసి మీ యొక్క తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, కృపగల దేవా యేసయ్య, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్యమైనటువంటి విత్తనము నాయన నాటపడుచున్నప్పుడు నాయన దుష్టుడు దాన్ని దొంగిలించాలని ఎంతగానో ప్రయత్నం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దుష్టుడి యొక్క ప్రతి ఒక్క కార్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, నీ వాక్యం మా హృదయములో ఫలించాలి. నాయన, నీ యొక్క వాక్యం మమ్మలను తృప్తిపరచాలి. కాబట్టి నాయన తండ్రి, ఇదిగో నీ యొక్క వాక్యము చేత నాయన మమ్మల్ని దర్శించి నాయన మా యొక్క ఆత్మీయ జీవితాలను మీరు బాగు చేయమని, అయా ఆత్మీయ జీవితాలను మీరు బలపరిచి నాయన కట్టమని మా ప్రియుడు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్లారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ఈ దినాన మనము కొన్ని మాటలను మనము చదువుకుని క్లుప్తముగా దేవుని యొక్క మాటలను మనము ఆలకించువారిగా ఉందాం. దయచేసి అందరూ కూడా నాతో పాటు జకరియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి జకరియాకు దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై రాయబడినటువంటి మాటల నుంచి మనము కొన్ని మాటలను మనం చదువుకొని ఈ యొక్క దినం నాడు మనము ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. ప్రియదేని బిడ్లారా, మరలా చదవబడిన వాక్య భాగాల నుంచి ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియదేని బిడ్లారా, దేవుడు మన పితరుల మీద ఆయన బహుగా కోపించిన వాడిగా ఉన్నాడు. ఎందుకని మన యొక్క పితరుల మీద ఆయన బహుగా కోపించిన వాడిగా ఉన్నాడంటే, మన పితరులైనటువంటి వారు దేవునికి విరోధముగా వారు నడుచుకున్నారు కనుకనే. చాలామంది మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలామందిని మనము గనుక చూసినప్పుడు మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క పితరులు ఉన్నత స్థలముల యందు, దేవుని యొక్క మందిరములోను, దేవుని యొక్క ఉన్నత స్థలముల యందును, ప్రియదేని బిడ్లారా, దేవునికి విరోధముగా అన్య దేవతలను ప్రతిష్ఠించిన వారుగా ఉన్నారు. వారు ఏం చేశారండి? అన్య దేవతలను ప్రతిష్ఠించి ఆ యొక్క బయలుదేవతలకు వారు ఆరాధించిన వారుగా ఉన్నారు. బయలుదేవతలను వారు పూజించిన వారుగా ఉన్నారు. బయలుదేవతలకు వారు బలులను అర్పించిన వారుగా ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి పితరులు నడుచుకున్నటువంటి నడతను బట్టి దేవుడు బహు కోపంగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. పితరులు నడుచుకున్నారు దేవునికి విరోధముగా. అయితే దేవుడు ఈ దినము నాడు ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనకు ఆయన ఏమి తెలియచేస్తున్నాడంటే, ప్రియదేని బిడ్డ, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రియదేని బిడ్డ, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. ప్రియదేని బిడ్డ, ఎంత గొప్ప మాట అండి! ఈ మాటను కనుక మనము విన్నప్పుడు, చూస్తున్నప్పుడు, దీని గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు నిజముగా ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మనము వివరించలేం. ప్రియదేని బిడ్డ, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన యొక్క బిడ్డలను ఆయన
విడిచిపెట్టేవాడు ఎంత మాత్రము కూడా కానే కాదు ప్రియదిని బిడ్డ. ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఆయన యొక్క బిడ్డలమైనటువంటి మనను ఆయన ఎంతగా ప్రేమించిన వాడిగా ఉన్నాడంటే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానంటున్నాడు ప్రియదిని బిడ్డ. అనేక మార్లు మనము కూడా మన యొక్క పితరుల వలె మనము జీవించిన వారుగా ఉంటున్నాం. ఎలా జీవిస్తున్నామండి? మన యొక్క పితరుల వలె మనము జీవించిన వారుగా ఉంటున్నాం. మన పితరులు ఏ విధంగా అయితే దేవునికి కోపాన్ని రేపిన వారుగా ఉన్నారో మనము కూడా దేవునికి కోపాన్ని రేపేటువంటి వారంగా ఉంటున్నాం ప్రియదేని బిడ్డ. మనం అనుకోవచ్చు, అయ్యో నేను విశ్వాసిని కదా, నేను అనుదినము ప్రార్థన చేస్తున్నాను కదా, ఇదిగో ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి నేను వెళ్తున్నాను కదా, నేను నా పెదల వల్ల నేను అన్య దేవతలకు నేను ఆరాధించలేదే, నేను బయలుదేవతలకు నేను బలు అర్పించలేదే అని మనము అనుకోవచ్చు ప్రియదేని బిడ్డ. అయితే మన పితరులు దేవునికి కోపాన్ని తెప్పించారు. ఎందుని బట్టి? వారు బయలుదేవతలను వారు పూజించి వాటికి బలు అర్పించి ఉన్నత స్థలముల యందును దేవుని యొక్క మందిరమందును వాటిని ప్రతిష్ఠించారు కనుకనే. అయితే ఈ దినాన మనము దేవునికి ఎలాగ కోపాన్ని తెప్పిస్తున్నాం తెలుసా? మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ కన్నా, అంటే మనము దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి రీతి కంటే కూడా మనము ఈ లోకమును మనము అధికముగా ప్రేమించువారిగా ఉంటున్నాం. ఎలా ప్రేమిస్తున్నామండి మనం దేవుణ్ణి? లోకము కంటే అధికముగా ప్రేమిస్తున్నామా, లేకపోతే లోకాన్ని మనము దేవుని కంటే కూడా అధికముగా మనం ప్రేమించువారిగా ఉంటున్నామా? ప్రియదేని బిడ్డ, ఈ దినము నాడు మన యొక్క హృదయ అంతరంగములను మనము పరీక్షించుకోవాలి. అనుదినము మనము మన యొక్క పడకల యొద్ద నుంచి మనము సజీవులుగా లేపబడినప్పుడు గడిచిన దినం అంతే కూడా మనము ఏ విధంగా అయితే జీవించామో ఆ జీవితాన్ని ఒక్కసారి మనం ఉదయకాలం నాడు జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి, ఉదయమునే కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దినమంతా కూడా గడిచిపోయిన తర్వాత మన పడకల యొద్దకు వెళ్ళే సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నేను ఏ విధంగా జీవించాను, దేవునికి నేను ఈరోజు ఇష్టడుగా జీవించానా, లేకపోతే దేవునికి నేను కోపాన్ని రేపేటువంటి వాడిగా ఉన్నానని మన పడకల యొద్దకు చేరే సమయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి మనం అనుకుంటాం, ఇదిగో రేపటి దినాన ఇలా ఉండకూడదని మనము మన యొక్క పడకల యందు మనము విశ్రాంతి తీసుకునేటువంటి వారిగా ఉంటాం. మరలా ఉదయాన్నే మనం ఏం చేస్తుంటాం తెలుసా? రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయానికి మనము కట్టుబడి జీవించక మరలా మనం యథావిధిగా జీవించు వారిగా ఉంటున్నాం. కాబట్టి నేను మీకు అందరికీ కూడా తెలియజేసేది ఒకటే, దినమంతా కూడా ఏ విధంగా అయితే గడిపామో దాన్ని జ్ఞాపకము చేసుకుని మన యొక్క హృదయ అంతరంగములను పరీక్షించుకొని మనం సరి అవ్వాలి. వేకుజామున లేచిన వెంటనే ఇదిగో మనం రాత్రి తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి జీవించాలని మరలా తీర్మానం తీసుకోవాలి ప్రియదేని బిడ్డ. దేవుడు ప్రేమామయుడండి. మనము అడగలేదు, అయ్యా నేను పాపిని కదా, అయ్యా నేను ద్రోహము చేసిన వాడిగా ఉన్నాను కదా, ఇదిగో అపరాధముల చేత అవిధేయత చేత నా జీవితం అంతా కూడా పాపముతో నిండుకున్నది కదా, ఇదిగో నా పాప జీవితం నుంచి నన్ను విడిపించాయా అని మనం దేవుణ్ణి అడగలేదండి. దేవుడే మన ఎడల ఆయన ప్రేమ చూపించిన వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ చూపించి మన కొరకు తన యొక్క అద్వితీయ కుమారుని యేసు ప్రభువు వారిని మన కొరకు ఆయన ఈ లోకానికి పంపించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి తేబడిన తర్వాత ప్రియదేని బిడ్డ 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో ఆయన ఎన్నో అవమానాలను, ఎన్నో శ్రమలను, ఎన్నో ఇబ్బందులను, ఆయన ఎన్నో శోధనల గుండా వెళ్ళిన వాడిగా ఉన్నాడు. చివరికి తన యొక్క ప్రాణమును మన కొరకు ఆయన విడిచిన వాడిగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, మన కొరకు తన యొక్క ప్రాణమును ఆయన కలువశిలువలో ఆయన త్యాగము చేసిన వాడిగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనము మన పితరుల వలె దేవునికి కోపాన్ని రేపక ఆయన తట్టు తిరిగి
ఇదిగో మన పాప దోషములన్నింటినీ కూడా ఆయన యొక్క రక్తములో మనము కడిగి శుద్ధీకరించుకుంటామని ప్రియదేని బిడ్డ. అయితే అనేక మార్లు మనము పాపము చేయువారుగానే ఉంటున్నా. లోకము యొక్క తీరు చూస్తుంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా నాశనమే కనబడుతుంది ప్రియదేని బిడ్డ. ఎక్కడ చూసినప్పటికీ కూడా బలాత్కారమే కనబడుతుంది. ఈ లోకములో ఉన్నదాన్ని నీవు ప్రేమిస్తున్నావే కానీ ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదని మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇదిగో మన కనులకు కనపడేదంతా కూడా వ్యర్థమే ప్రియదేని బిడ్డ. అందుకనే రాజైనటువంటి సొలొమోను తను రాజుగా లోకమునంతా కూడా అనుభవించి చివరిగా అంటున్నటువంటి మాటలు ఏం తెలుసా? అంతే కూడా వ్యర్థమే 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 అని పలుకుచున్నాడు. ఈ లోకమంతా కూడా వ్యర్థమే ప్రియదేని బిడ్డ. ఈ లోకములో మనం ఏమి సంపాదించుకోవాలంటే క్రీస్తుని మాత్రమే సంపాదించుకోవాలి. కనుకనే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఇదిగో మనము ఆయన తట్టు తిరిగిన యెడల ఆయన మన తట్టు తిరుగుతాడంట. దేవుని వైపు మనము తిరగాలి. మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా దేవుని వైపు ఉంచాలి ప్రియదేని బిడ్డ. దేవుని వైపు మనం తిరిగి మన యొక్క విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. మనం అనుకోవచ్చు, ఎంతగా విశ్వాసంలోనికి నేను తేబడాలని, నా యొక్క జీవితము, నా యొక్క క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంలో అభివృద్ధిలోనికి తేబడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను విశ్వాసంలోనికి తేబట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రియదేని బిడ్డ. అయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది ప్రియదేని బిడ్డలారా, భ్రష్టులైనటువంటి బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తాను అంటున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు, భ్రష్టులైనటువంటి బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తానంటున్నాడు. జకరియా గ్రంథంలో ఏమని మాట్లాడండి? ఇదిగో మీ పితరుల మీద నేను బహుగా కోపించిన వాడిగా ఉన్నాను. కాబట్టి బిడ్డలారా, మీరు నా తట్టు తిరిగేడలా నేను మీ తట్టు తిరుగుదనని దేవుడు సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. అదే దేవుడు ఏమని సెలవిస్తాడు తెలుసా? భ్రష్టులైనటువంటి బిడ్డలారా. ఎందుకు ఆ మాట అన్నది తెలుసండి? మనము మన పితరులను పోలి జీవించు వారిగా ఉంటున్నాం. మనం మన యొక్క పితరులను పోలి జీవించిన వారిగా ఉంటున్నామండి. అయితే విశ్వాసులు అనబడినటువంటి నీవు నేను, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను ఎవరిని పోలి జీవించాలి? క్రీస్తుని పోలి జీవించాలి. మనము క్రీస్తుని పోలి జీవించాలి. ఎందుకంటే మనకు రోల్ మోడల్ ఆయనే, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు. ఆయన జీవితం అంతా కూడా మనకు ఒక మాదిరిగా ఆయన ముంచి వెళ్ళిన వాడుగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ. మనము ఈ లోకము మీద మనము ఆశ కలిగిన వారముగా ఉండి, లోకాన్ని మనము ప్రేమించిన వారిగా ఉండి, ధనమోహంతోనూ వ్యభిచారపు ఆలోచనలతోనూ ఇదిగో ఈ లోక సంబంధమైన తలంపుల చేత మనము భ్రష్టులమైన వారముగా ఉంటున్నాం ప్రియదేని బిడ్డ. మనం లోక తలంపుల చేత మనం భ్రష్టులుగా మనం ఉంటున్నాము. కనుకనే మన యొక్క విశ్వాసం ఏమైపోయింది? అవిశ్వాసంలోనికి తేబడింది. మన యొక్క విశ్వాసము అవిశ్వాసంలోనికి తేబడింది ప్రియదేని బిడ్డ. ఎవరిని బట్టండి ఇది? మనల్ని బట్టే, మన నడిచినటువంటి నడతను బట్టే. మనము వెళ్ళవలసినటువంటి మార్గమును మనం విడిచిపెట్టి వెళ్ళకూడనటువంటి మార్గంలోనికి మనము ప్రయాణించు వారిగా ఉంటున్నాం. కనుకనే కానీ దేవుడు మాత్రం మనల్ని ఎంతగా ప్రేమించిన వాడిగా ఉన్నంటే
మనము వెళ్ళవలసినటువంటి మార్గం గుండా వెళ్ళకుండా, వెళ్ళకూడని మార్గంలో మనం ప్రయాణం చేసేటువంటి వారుగా మనం ఉన్నప్పటికీ కూడా ప్రభువారు ఏమన్నంటే, బిడ్లారా మీరు నా తట్టు తిరిగి వెళ్ళా, నేను మరలా మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. భ్రష్టులైనటువంటి కుమారులారా తిరిగి రండి, మీ యొక్క అవిశ్వాసం నేను స్వస్థపరుస్తా అన్నాడు, బాగు చేస్తా అంటున్నాడు. మన యొక్క విశ్వాసపు జీవితాన్ని మనము బాగు చేసుకోకుండా, అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క పాపపు జీవితాన్ని, మలినమైనటువంటి ఈ యొక్క శరీరమును మనము పవిత్రపరుచుకోకుండా, మలినమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకోకుండా ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఏమి ప్రయోజనం బిడ్డలారా? ఎందుకంటే మనం స్థిరంగా లేం. కేవలము పరిశుద్ధము మాత్రమే మనం ఆరాధించు వారిగా ఉంటున్నాం, లేకపోతే కుటుంబ ప్రార్థనలో మాత్రమే మనం దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించు వారిగా ఉంటున్నాం. కానీ మిగతా సమయం అంతా కూడా ఏమి చేస్తున్నాం? నీవు చేసేటువంటి ప్రతి పనిలోనూ నీవు యథార్థవంతుడిగా నీవు జీవించాలి. దేవుని యొక్క దృష్టిలో నీవు చేసిన ప్రతి పనిలో నీవు యథార్థవంతుడిగా, నిందారహితుడిగా జీవించాలి. ప్రియదేని బిడ్డ, నోవాహు నీతిమంతుడిగాను యథార్థవంతుడిగాను ఉన్నాడు కనుకనే దేవుని యొక్క ఉగ్రత నుంచి తనతో పాటు తన యొక్క కుటుంబాన్ని కాపాడుకున్నవాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడని మనం అనుకోవచ్చు. ఆయన బిడ్డలమైనటువంటి మనము సరి అవ్వాలని ఆయన శిక్షించువాడిగా ఉంటాడే కానీ మన మీద కోపంతో కాదు, మన మీద ద్వేషంతో కాదు. ప్రియదేని బిడ్డ, ఆయన ద్వేషించేవాడు కాదు, ఆయన ప్రేమ చూపించేవాడు. ఆయన ఎటువంటి ప్రేమను చూపిస్తాడు? ఇదిగో మన యొక్క పితరులు దేవునికి విరోధముగా కోపాన్ని రేపేటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా ఆయన పితరుల యొక్క జనాంగంలోంచి వచ్చినటువంటి మనమందరము కూడా మన పితరుల వలె నశించిపోవటం ఆయనకి అంత మాత్రము కూడా ఇష్టం లేదు. కనుకనే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇదేదో మనుషుని యొక్క మాట కాదండి, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినటువంటి దేవుని యొక్క వాక్ అయినది. కాబట్టి ఈ దినాన మనము ఆయన తట్టు తిరగాలి. నీవు ఆయన తట్టు తిరిగి నీవు ఆయన అడుగు నీవు పొందుకుంటావు. నీవు ఆయన తట్టు తిరగకుండా నీ యొక్క మార్గము దేవునికి విరోధముగా నీ యొక్క మార్గమును నీవు వేసుకునొచ్చు, దేవుడు నాకు ఏమి చేయలేని నీవు అనుకున్నట్లయితే ఏమి ప్రయోజనము? ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మానవుని సృష్టించాడండి, ఆయన పోలిక చెప్పున సృష్టించాడండి. కానీ మానవుడు ఏం చేశాడు? దేవునికి అవిధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే మానవుడి యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే, నేను కూడా ఆ తిన్నవద్దన్న ఫలము నేను భుజించిన వాడిగా ఉన్నప్పుడు నేను కూడా దేవుణ్ణి అయిపోతాననేటువంటి ఒక స్వార్థము. ప్రియదేని బిడ్డ, ఈ యొక్క స్వార్థము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సాతాను గాడు మనల్ని భ్రమ పెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ దినాన కూడా భ్రమ పెడుతున్నాడు, లోకాన్ని చూపించి భ్రమ పెడుతున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా చూపించి భ్రమ పెడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, కానీ ఈ లోకము శాశ్వతము కాదని ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగి ఆయన మనల్ని క్షమించి మన పాపములను ఆయన యొక్క రక్తములో కరిగి శుద్ధీకరించి ఆయన మనల్ని పవిత్రపరిచి ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా?
ఆయన రాజ్యంలో నిన్ను నన్ను వారసుడిగా ఉంచిపోతున్నాడు. ఎంత గొప్ప కృపను ఆయన మనలో చూపిస్తున్నాడు ప్రియమైన బిడ్డ. ఆయనకు తెలుసండి, దేవునికి తెలుసు, ఇదిగో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, ఇదిగో ఈ యొక్క పాపపు లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనం పాపానికి మనం ఆకర్షితులమై ఈ పాపములోనే మనం జీవించేవారుగా ఉంటున్నాం. అందుకని అంటున్నాడు కదా, నా తట్టు తిరగమంటున్నాడు. ఆయన తట్టు తిరగటం అంటే అర్థమైంది తెలుసా? నీవు చూచినదంతే కూడా, అంటే నీవు ఈ లోకమును ఏదైతే చూచావో దాన్ని అంతే కూడా నీవు విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు నువ్వు తిరగాలి ప్రియమైన బిడ్డ. మన యొక్క అవిశ్వాసమును ఆయన బాగు చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు ప్రియమైన బిడ్డ. కానీ ఆ ఆవగింజంత విశ్వాసము కూడా లేక మన యొక్క విశ్వాసము అవిశ్వాసులతో సమానముగా మనం అవిశ్వాసులుగా జీవిస్తున్నాం. పేరుకు మాత్రం విశ్వాసులుగాని పిలువబడుతున్నాం. అందుకే అంటున్నాడు, భ్రష్టులైనటువంటి పిల్లారా, బిడలారా, తిరిగి రండి, మీ యొక్క అవిశ్వాసము నేను బాగు చేస్తానంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే చాలండి, మన యొక్క విశ్వాసాన్ని బాగు చేస్తాడు, మన యొక్క జీవితాన్ని బాగు చేస్తాడు, మన యొక్క పాపం నుంచి ఆయన మనల్ని పరిశుద్ధిలోనికి నడిపిస్తాడు. ఇదిగో ఈ లోకములను పరలోకములను ఆయన యొక్క కృపను మనము పొందదగిన వారంగా ఉండబోతున్నాం. ఆయన యొక్క కృప కొరకు మనము కనిపెట్టాలండి. ఆ కృప కొరకు కనిపెట్టాలంటే ముందుగా నీవు ఆయన వైపు తిరగాలి కదా. అందుకనే అంటున్నాడు, ఇదిగో మీ పితరులు బహుగా నాకు కోపాన్ని కలుగు చేసిన వారుగా ఉన్నారు. పితరులు కోపాన్ని కలుగు చేశారు దేవునికి. నీవు పితరుల వలె నీవు కూడా దేవునికి విరోధముగా జీవించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? లేకపోతే ఇదిగో నా పితరుల వలె కాక, ఇదిగో నా యొక్క తల్లి తండ్రి వలె కాక, ఇదిగో నా జీవితాన్ని నేను క్రీస్తులో నేను కట్టుకుంటానని నీ యొక్క జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తావా? ప్రియమైన బిడ్డ, దేవుని వైపు నీవు తిరగక జీవించక నీ యొక్క విశ్వాసము అవిశ్వాసం వలె ఉన్న ఎడలా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దయచేసి తలలు వంచి విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి మన యొక్క హృదయ అంతరంగములను మనం పరీక్షించుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క హృదయ అంతరంగములను మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క దృష్టిలో నా జీవితం ఎలాగున్నది? మన పితరుల వలె మనము దేవునికి కోపాన్ని కలుగు చేసేటువంటి వారంగా మనం ఉంటున్నామా? మన పితరుల వలె మనము కూడా చేయరానటువంటి పనులను చేస్తూ మన యొక్క జీవితాన్ని పాపపు ఊబిలోనికి నెట్టేటువంటి వారముగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం ప్రియమైన బిడ్డ. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, కృపగల దేవా, యేసయ్యా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నాయనా, నీ తట్టు తిరిగినలా నీవు మా తట్టు తిరుగుతానని సెలవిచ్చిన దేవా, నాయనా, ఈ దినం వరకు కూడా నాయనా తండ్రి, నేను నీ వైపు తిరగక, నీ మార్గంలో నేను జీవించక లోకములో పడిపోయిన వాడిగా నేను ఉన్నానయ్యా. లోకం యొక్క
ఆకర్షణకు నేను లోనై జీవించిన వాడిగా ఉన్నానయ్యా. తండ్రి, నన్ను బాగు చేయి నాయన. నా యొక్క అవిశ్వాసాన్ని బాగు చేయి తండ్రి. నాయనా, నా యొక్క అవిధేయతను బాగు చేయి నాయన. నా యొక్క పాపపు జీవితాన్ని అయా కడిగి శుద్ధీకరించిన ఆయన. అయా, నా పితరుల వలె నేను జీవించక అయా నిన్ను పోలి అయా నీవు చూపించినటువంటి మార్గమును నేను తండ్రి, ఆ మార్గములో నేను జీవించినటువంటి బిడ్డగా నన్ను ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి, అనేక మంది యవన బిడ్డలు నాయనా, చిన్నవారేమి పెద్దవారేమి నాయనా, వృద్ధులేమి అయా నీ యొక్క సత్య మార్గమును ఎరుగక తండ్రి, నీ వైపు వారు తిరిగి చూడక అయా నాయ తండ్రి, పాపపు మార్గములో వారు జీవించు వారిగా ఉంటున్నారయ్యా. యేసయ్యా, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నావని వారు ఎరుగులాగున తండ్రి, వారు నీ వైపు తిరిగి నాయనా నీతో పాటు కలిసి నీ యొక్క మార్గములో, సత్య మార్గములో, నీ యొక్క ప్రేమలో వారిని జీవింపచేయమని మా రక్షకుడు, ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి హృదయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.